జగిత్యాల జిల్లాలో గంజాయి దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 30న సారంగపూర్ పోలీస్ స్టేషన్ నుండి 60 కిలోల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గంజాయి ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో 3 మైనర్లు ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుండి 22 కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్, 4 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరికొంతమందిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మార్చి 31వ తేదీ అర్ధరాత్రి సారంగపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. దాంట్లో 60 కేజీల గంజాయి దొంగతనం అవుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద పరిశోధన ప్రారంభించి దాంట్లో ఈరోజు వెహికల్ చెకింగ్లో మరియు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం 8 మంది వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం. దీనిలో ముఖ్యంగా అల్లెపు యశ్వంత్, తర్వాత A1 మైనర్, ఇద్దరు మైనర్లు, ముగ్గురు కలిపి తర్వాత ధర్మాన అశోక్, అన్నవేణి గంగాధర్, వీళ్ళ రంగపేట గ్రామం. ఈ అశోకును అన్నవేణి గంగాధరు వీళ్ళు గతంలో జైల్లో ఉంటారు. కేసులో జైలుకి పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళకు ఆ పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజ్ అయి ఉన్నది, అది అంబులెన్స్లో పెట్టున్నదని చెప్పి అక్కడ జైల్లో వాళ్ళకి తెలిసిన తర్వాత ఇక ధర్మారపు అశోకు, అన్నవేణి గంగాధరు, అల్లపు యశ్వంత్, మైనర్ 1, మైనర్ 2 వీళ్ళు ముగ్గురు 5 కలిసి ఏంటంటే అది ఎలాగైనా పోలీస్ స్టేషన్లో ఉన్న గాంజాయి ఎలాగైనా దొంగతనం కొంత మనకు వీళ్ళు రెగ్యులర్ కన్జ్యూమర్స్, తర్వాత అప్పుడప్పుడు మనకు సొంతానికి తాగడానికి మరియు అమ్ముకుంటే ఎక్కువ అయిన ఉద్దేశం ఏంటంటే 31వ తారీఖు రాత్రి ఈ మైనర్ 1, మైనర్ 2 మరియు అల్లపు యశ్వంత్ ఈ ముగ్గురు ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరిని కాపలా